హిందువుల ఆరాధ్య దైవమైన పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన సమయం కార్తీక మాసమని అంటారు. ప్రతి ఏటా నవంబర్ నెలలో భక్తులు కార్తీక మాస వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తుంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్తీక మాస పూజలు ఎంతో ప్రత్యేకంగా జరుగుతాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ ప్రాచీన శివలింగ క్షేత్రాలు భక్తుల తాకిడితో పోటెత్తుతాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా పరమేశ్వరుడికి సంబంధించి పంచరామ క్షేత్రాలు అంటే 5 దేవాలయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. వాటిలో ఒకటైన ద్రాక్షారామం క్షేత్రానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ భీమేశ్వర స్వామివారు ఆత్మలింగ రూపంలో అష్టదిశ శక్తిపీఠాల్లో ఒకటైన మాణిక్యాంబ సమేతంగా భక్తులకు దర్శనమిస్తారు. పురాణాల్లోని ఈ ప్రదేశానికి ప్రత్యేక స్థానం ఉంది. అసలు ద్రాక్షారామంలో పరమేశ్వరుని ఆత్మలింగం ఎలా ఏర్పడింది, అంత ఎత్తు ఎలా ఎదిగింది, ఇక్కడికి ఎలా వెళ్ళాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని నాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళ్దాం. భారతదేశంలోనే అత్యంత ప్రాచీన మహిమాన్విత శివలింగ క్షేత్రాల్లో ద్రాక్షారామం పంచారామ క్షేత్రానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అష్టదశ శక్తిపీఠాల్లో ఒకటైన మాణిక్యాంబ అమ్మవారితో పాటు 14 అడుగుల ఎత్తైన ఆత్మలింగం ఇక్కడ ప్రత్యేకతలు. ఇక్కడ నిత్యం అమ్మవారికి కుంకుమ పూజలు చేస్తూ ఉంటారు భక్తులు. ఇక ద్రాక్షారామం చరిత్ర ఒకసారి చూద్దాం. పురాణాల ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు శివుడి కోసం ఘోర తపస్సు చేస్తాడు. తారకాసురుడి భక్తిని మెచ్చిన పరమేశ్వరుడు ఏం కావాలి అని అడిగాడు. ఆత్మలింగం కావాలని కోరుకుంటాడు. దీంతో శివుడు తారకాసురుడికి ఆత్మలింగాన్ని వరంగా ప్రసాదిస్తాడు. అలాగే బాలకుడి చేతిలో తప్ప మరెవ్వరి చేతిలోనూ తనకు మరణం ఉండకూడదనే వరాన్ని కూడా తారకాసురుడు పొందుతాడు. బాలకులు తనను ఏమీ చేయలేరనే భావనతో ఈ వరాన్ని కోరుకుంటాడు. పరమేశ్వరుడు ప్రసాదించిన ఆత్మలింగాన్ని తన గొంతులో దాచుకుంటాడు. ఆ వరగర్వంతో దేవతలను, ఋషులను, ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తాడు. తారకాసురుడి ఆగడాలను తట్టుకోలేని దేవతలు విష్ణు వద్దకు వెళ్ళి రక్షించమని వేడుకుంటారు. అప్పుడు విష్ణువు తారకాసురుని వధించడం ఎవరి వల్ల కాదని, శివాంశతో జన్మించిన బాలకుడి వలనే దీనికి పరిష్కారం లభిస్తుందని సెలవిస్తాడు. దీంతో దేవతలు పరమేశ్వరుని శరణు వేడగా పరమశివుడు పార్వతీదేవితో కలిసి కుమారస్వామికి జన్మనిస్తారు. రుద్రగణములకు ఆధిపత్యం వహించి కుమారస్వామి తారకాసురుడిపై యుద్ధం చేస్తాడు. ఆత్మలింగాన్ని ఛేదిస్తేనే తారకాసురుని వధించడం సాధ్యపడుతుందని తెలుసుకుని తారకాసురుని గొంతులో బాణాన్ని ప్రయోగిస్తాడు. దీంతో ఆత్మలింగం 5 ముక్కలుగా చెదిరిపడి తారకాసురుడు మరణిస్తాడు. భూమిపై 5 ముక్కలుగా పడిన ఆత్మలింగాలను అదే ప్రదేశంలో కుమారస్వామి, ఇతర దేవతలు ప్రతిష్ఠించారు. అవి ద్రాక్షారామం సహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పంచారామ క్షేత్రాలు. చాళుక్య రాజైన భీముడు ద్రాక్షారామం ఆలయాన్ని నిర్మించడంతో దీనిని భీమేశ్వర ఆలయంగా పిలుస్తారు. ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత, ఇక్కడ స్వామివారిని ఏమైనా కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని భక్తుల నమ్మకం. కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ భక్తులు ఇక్కడికి వస్తారు. స్వామివారిని కోనేటి నీటితో 11 సార్లు అభిషేకిస్తారు. స్వామివారికి అభిషేకం చేయాలనుకునేవారు ఉదయం 12:30 లోపులో ఇక్కడ అభిషేకం పూర్తి చేసుకోవాలి. గురుగారి మాటలు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి పంచారామ ఇలా నుంచి అనుకోండి, ఎక్కడ చెప్పండి, ఎక్కడైనా అనుకోండి, ఇద్దరు రావయ్య చెప్పండి. పంచారామ శాస్త్ర దర్శన సమయ పరమేశ్వర నమోస్తుతే చెప్పండి. హరహర మహాదేవ ఓ శంకర నారాయణ నమోస్తుతే. ఈ బొమ్మలు ఎలా ఉన్నాయో అహంకారం అనేది ఉండాలి. కోపం ఉండకూడదు, అసహ్యం ఉండకూడదు, ఎవరికి ఏమనకూడదు. అలా అనకపోకు, ఇలా నుంచి విను, ఎవరు చెప్పరు, ఎక్కడైనా వినండి. ఇలా ఇచ్చే రావయ్య అని జాతి ఈ వేళ మీరు వచ్చినందుకు కోరిక నెరవేరుతుంది. అది నెరవేరక ఎప్పుడైనా వచ్చినప్పుడు అమ్మాయి స్థిరంగా విను, కోరిక నెరవేరక అప్పుడు వచ్చినప్పుడు నీళ్లు పోయాలి. అంతేకాని వచ్చారని ఎవరు నీళ్లు పోయక్కర్లేదు, ప్రదర్శన చెయ్యక్కర్లేదు. అలాగే కొమ్మలు ఎలా ఉన్నాయో అహంకారం అనేది ఉండాలి. కోపం ఉండకూడదు, అసహ్యం ఉండకూడదు. ఆకులు ఎన్ని ఉన్నాయి, బేరసారాలు ఉన్నాయి, వృక్షం వేళ్ళు ఎన్ని ఉన్నాయి, మనుషుల్లో ఆలోచనలు ఉంటాయి. ఇలా దోస్తులు ఇలా అనుకోండి. అందరూ చెప్పండి యాదేవి, అందరూ కూడా అనుకోండి యాదేవి. పాలు ఇలా పట్టుకురావయ్యా, పాలు ఎవరికి కూడా ఇక్కడ పోయికండి, పాలు పట్టుకొస్తే అక్కడ శివరంగా పోయండి. చెప్పండి యాదేవి. ఇలా ఇటువైపు వచ్చి అనుకో యాదేవి సర్వ భూతేషు చెప్పండి. వస్తు రూపాయణ ధన రూపాయణ సంతాన
రూపాణ విద్యా రూపాణ వివాహ రూపాణ గృహ రూపాణ నమో నమః. విగ్రహ దేవుడు ఎవరో వేళాలి ప్రదర్శన చెట్టు వేప చెట్టు మాలదేక బ్రహ్మ విష్ణు మహేశ్వరు అందరు దేవుళ్ళు ఎదుర్కొంటా కనపడతారు. ఇది ఇక్కడికి వస్తే కానీ ఇక్కడ భగవంతుడు ఉన్నట్టుగా తెలియదు. ఇలా దోస్తులు ఇలా అనుకోండి, చెప్పండి. కనక కోరిక చెప్తాను. ఇక మాణిక్యాంబ శక్తిపీఠం గురించి తెలుసుకుందాం. మహాశివుని ఆత్మలింగంతో పాటు అష్టదశ శక్తి పీఠాల్లో ఒకటైన మాణిక్యాంబ అమ్మవారు ద్రాక్షారామంలో భక్తులకు దర్శనమిస్తారు. పురాణాల ప్రకారం సతీదేవి తన తండ్రి దక్ష ప్రజాపతి తలపెట్టిన యజ్ఞానికి రావాలని భర్త పరమశివుడిని కోరుతుంది. భార్య కోరిక మేరకు ఆహ్వానం లేకపోయినా పరమశివుడు యజ్ఞానికి హాజరవుతాడు. శివుని ఎప్పుడూ ద్వేషించే దక్షుడు యజ్ఞశాలలో ఆయన్ని అవమానిస్తాడు. భర్తకు జరిగిన అవమానాన్ని సహించని సతీదేవి అక్కడే ఆత్మాహుతి చేసుకుంటుంది. దీంతో ఉగ్రుడైన పరమశివుడు వీరభద్రుని సృష్టించి దక్షుడి తల నరికిస్తాడు. సతీదేవి వియోగం నుంచి పరమేశ్వరుని బయటపడేయడం కోసం విష్ణువు ఆమె శరీరాన్ని 18 ఖండాలుగా చేస్తారు. ఆ శరీర అవయవాలే దేశంలో 18 చోట్ల శక్తిపీఠాలుగా అవతరించినట్లు చెబుతారు. ఆ శక్తిపీఠాల్లో ఒకటైన మాణిక్యాంబ ద్రాక్షారామంలో పరమేశ్వరుడి ఆత్మలింగ సహితంగా భక్తులకు దర్శనమివ్వడంతో ఈ క్షేత్రానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన ఈ ప్రదేశమే నేటి ద్రాక్షారామం. పూర్వం దీనిని దక్షారామం అని పిలిచేవారు. కాలక్రమంలో అది ద్రాక్షారామంగా మారినట్లు చెబుతారు. ఈ క్షేత్రానికి దక్షిణ కాశీగా, వ్యాస కాశీగా, అష్టదశ శక్తిపీఠాల్లో 12వ పీఠంగా గుర్తింపు ఉంది. ఇక ఈ ఆలయానికి ఎలా వెళ్లాలో తెలుసుకుందాం. అద్భుతమైన శిల్పకళలతో అలలారే ద్రాక్షారామ క్షేత్రం భక్తులకు ఓ అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. రాష్ట్ర నలుమూల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు ఇక్కడికి చేరుకునేందుకు వీలుగా రైల్, రోడ్, విమాన మార్గాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ద్రాక్షారామం కాకినాడకు 32 కిలోమీటర్ల దూరంలో, రాజమండ్రికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి విమాన మార్గం ద్వారా వచ్చేవారు రాజమండ్రి విమానాశ్రయంలో దిగి అక్కడ నుంచి బస్ లేదా క్యాబ్ ద్వారా ద్రాక్షారామం చేరుకోవచ్చు. రైలు మార్గంలో వచ్చేవారు రాజమండ్రి లేదా సామర్లకోట స్టేషన్లో దిగి టాక్సీ, ఆటో, బస్ మార్గాల ద్వారా రావచ్చు. ఇక్కడ ప్రధాన దైవం భీమేశ్వర స్వామి విగ్రహం చాలా పెద్దది మరియు 14 అడుగులు ఎత్తు ఉంటుంది. ఇది స్ఫటికర లింగం అని పిలువబడే ఒక పెద్ద స్ఫటికంతో తయారు చేయబడింది మరియు పై భాగం తెలుపు రంగులో ఉంటుంది. ఇది అర్ధనారీశ్వర తత్వాన్ని సూచిస్తుందని నమ్ముతారు. స్త్రీ దేవత భీమేశ్వర స్వామి, భార్య మాణిక్యాంబ ఆలయంలోని ఇతర దేవతలు లక్ష్మీనారాయణ, శంకరనారాయణ, గణపతి మరియు నవగ్రహాల విగ్రహాలు. 12 ఎకరాలకు పైగా విస్తరణలో నిర్మించబడిన ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయం చుట్టూ ఎత్తైన గోడలు ఉన్నాయి మరియు దాని ప్రాంగణంలో వివిధ దేవుళ్లకు అంకితం చేయబడిన అనేక మందిరాలు ఉన్నాయి. ఇక్కడ గణపతి ప్రవేశ ద్వారం వద్ద సందర్శకులను స్వాగతిస్తారు మరియు గణేశుడి తొండం కుడివైపు తిప్పబడి ఉంటుంది. ఇది ఒక ప్రత్యేక లక్షణం. సందర్శకులు సూర్యుని మొదటి కిరణాలు నేరుగా శివలింగంపై పడటం కూడా చూడవచ్చు. ఇది నిజంగా చూడడానికి ఒక అద్భుతం. భీమేశ్వర స్వామి పై నిర్మాణాన్ని వీక్షించడానికి గర్భగుడి పై స్థాయికి మెట్లు వెళ్తాయి. ఈ ఆలయానికి మరొక ప్రత్యేక అంశం ఏమిటంటే అసలు ఆలయానికి సమానమైన ప్రతిరూపాలతో ప్రధాన ఆలయం యొక్క చిన్న మందిరం ఉండటం. ఇక ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయం వారంలో అన్ని రోజులు ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు విరామం ఉంటుంది. మహాశివరాత్రి నాడు ఆలయం ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు రోజంతా తెరిచి ఉంటుంది. ఇక్కడ స్టే చేయాలనుకునే వారికి ఆలయ వసతి గృహాలు కూడా ఉంటాయి. ఆలయానికి 1/2 కిలోమీటర్ దూరంలో వసతి గృహాలు ఉంటాయి. ఏసీ, నాన్ ఏసీలు రూమ్స్ అవైలబిలిటీలో ఉంటాయి. ఆలయంలో ఏమైనా పూజలు, అర్చనలు, అభిషేకాలు చేయించుకోవాలనుకుంటే ఆలయంలోకి ఎంటర్ అవగానే మనకి ఆ డీటెయిల్స్ ఇస్తారు. మనం అక్కడ డీటెయిల్స్ తీసుకుని మనకు కావాల్సిన పూజలు చేయించుకోవచ్చు. ఆలయం లోపల మనకి వివిధ రకాల ప్రసాదాలు కూడా అందుబాటులో ఉంటాయండి. అలాగే ఆలయంలో నిత్య అన్నదానం జరుగుతుంది. మనం కావాలంటే మన శక్తికి తగ్గట్టు అన్నదానానికి విరాళాలు కూడా అందించవచ్చండి.
గుడి గురించి నాకు నేను తెలుసుకున్న ముఖ్యమైన విషయాలు మీతో పంచుకున్నానండి. ఈ వివరాలు గనక మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. వీడియోలో అక్షర దోషం ఏమైనా ఉంటే నన్ను క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇలాంటి ప్రత్యేక ప్రాంతాలు, గుడులు, విశేషాలు, వివరాలు మరెన్నో మీకు అందజేయడానికి ట్రై చేస్తానండి. మీరు ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.